హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు BS2లో కాంబినేషన్ అనేటటువంటి చాప్టర్లో నుండి ఎక్సైజ్ 5Bలో క్వశ్చన్ నెంబర్ 8ని సాల్వ్ చేయబోతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఇఫ్ NC5 ఈక్వల్ టు NC5 ఫైండ్ NC13CN ఈక్వల్ టు హౌ మచ్ అని అడగడం జరిగింది. ఇక్కడ 13CN, ఈ n విలువ ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ విధంగా చేయాలంటే ఇది ఏ విధంగా ఉంది, NCR మోడల్లో ఉంది. సో NCR ఫార్ములా మనకేంటి, n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఈక్వల్ ఉంది, ఈక్వలే రాస్తామండి. మళ్ళీ సేమ్ ఇది NCR మోడల్లో ఉంది కాబట్టి ఫార్ములా n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి. n అంటే NA, సో n ఫ్యాక్టోరియల్, n అంటే n మైనస్ r అంటే 5. సో ఫ్యాక్టోరియల్ సేమ్, సో r ఫ్యాక్టోరియల్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ ఈక్వల్ ఉంది, ఈక్వల్ రాస్తాం. సో n మీన్స్ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r. n మైనస్ r అంటే మనకి 6 ఫ్యాక్టోరియల్. సో r ఫ్యాక్టోరియల్ మీన్స్ 6 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా అయితే మనం సబ్స్టిట్యూట్ చేసాం ఇక్కడ. తర్వాత ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు అన్న. ఓకే, సో n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకి రిమైనింగ్ ఏముంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది కాబట్టి 1 డివైడెడ్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ 1 డివైడెడ్ బై n మైనస్ 6 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇక్కడ డినామినేటర్స్ క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ ఈ 6 ఫ్యాక్టోరియల్ని 5 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలండి. సో 1 డివైడెడ్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై n మైనస్ 6 ఫ్యాక్టోరియల్. ఇది 6 ఫ్యాక్టోరియల్ని 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈక్వల్ ఉంటే డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. సో ఇక్కడ మనకు మిగిలినటువంటి కింద రాసుకుందాం. 1 డివైడెడ్ బై n మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలింది మనకి 1 డివైడెడ్ బై n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ 6 ఉంది. సో ఇక్కడ మనకు 5 ఫ్యాక్టోరియల్ ఉంది. ఈ 5 ఫ్యాక్టోరియల్ని 6 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకోవాలండి. అయితే ఇక్కడ n మైనస్ 5 అనేటటువంటిది పెద్ద సంఖ్య, n మైనస్ 6 అనేటటువంటిది చిన్న సంఖ్య. అయితే మనకి ఇక్కడ కారణాంకాలు రాసుకోవాలి. దీనికి రాసుకుంటే ఎక్కడి వరకు రాసుకోవాలి, అది n మైనస్ 6 వచ్చే వరకు రాసుకోవాలి. కాబట్టి 1 డివైడెడ్ బై n మైనస్ 5 ఇంటూ n మైనస్ 6 ఫ్యాక్టోరియల్. సో ఈ విధంగా రాసుకోవాలండి. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఫ్యాక్టోరియల్ అని ఉంది. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే దాన్ని ఏ విధంగా రాసుకుంటాం, కారణాంకాలు 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకుంటాం. కాబట్టి అదేవిధంగా మనకి ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ని 6 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు కారణాంకాలు రాసుకోవాలండి. సో రాసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏముంది, రిమైనింగ్ ఈక్వల్ ఉంది, ఈక్వల్ 1 మైనస్ n మైనస్ 6 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ ఉన్నట్టయితే డినామినేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ n మైనస్ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే, సో తర్వాత మిగిలినటువంటి వాటిని ఇక్కడ రాసుకుందాం. ఏముంది ఇక్కడ 1 డివైడెడ్ బై n మైనస్ 5 ఈక్వల్ టు 1 మైనస్ 1 డివైడెడ్ బై 6 అండి. సో ఈ రెండు మాత్రమే మనకు ఉన్నాయి.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో దీన్ని గుణించండి, దీన్ని గుణిస్తే మనకి 1 × 6 1 × 6 ఈక్వల్ టు 1 × n - 5. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఇది 1 × 6 6 అండి. సో 1 × n - 5 n - 5 డైరెక్ట్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ n విలువ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ -5ని యువతలకి తీసుకొని రావాలి. తీసుకొని వస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది, యువతలకి వస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి సో 6 + 5 = n. సో ఈ రెండు యాడ్ చేస్తే 11 = n. సో మనకి n = 11 వచ్చిందండి. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ ఫైండ్ n 13c n వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని చెప్పింది. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో ఈ 11ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, n = 11 substitute in 13c n. సో n = 11ని ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 13c 11 వస్తుందండి. సో 13c 11 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎన్సిఆర్ మోడల్లో ఉంది. కాబట్టి 13 factorial divided by 13 minus 11 factorial into 11 factorial. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి. 13 ఫ్యాక్టోరియల్ని 11 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాసుకుందాం. సో 13 × 12 × 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 13 minus 11 అంటే ఇది 2 ఫ్యాక్టోరియల్ అండి. ఇక్కడ 11 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ అదే విధంగా రాసుకుందాం. సో ఇక్కడ డినామినేటర్స్ న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 11 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది, సో 13 × 12 ఉంది డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ని మనము 2 × 1 అని రాయొచ్చండి. సో రాసిన తర్వాత 2 1s 2 6s క్యాన్సిల్ అయిపోతాయి. సో తర్వాత 13 × 6 ఉంది కాబట్టి 13 × 6 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 13 6 78. సో